రోజు మనతో పాటు లైవ్ లో ఉన్నారు ప్రముఖ పండితుడు, వాస్తుశాస్త్ర పండితుడు రెడ్డి అల్వాల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మీకు కూడా ఎటువంటి సమస్యలున్నా, ఇల్లు కట్టుకునేటప్పుడు ఏ దిశలో కట్టుకోవాలనుకున్నా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్క కాల్ చేయండి. గురువు గారితో మాట్లాడి ఆ సమస్యకి పరిష్కార మార్గాన్ని పొందండి. ఇప్పుడు గురువు గారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉన్నానమ్మా. చాలా బాగున్నారు. అయితే గురుగారు, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ వాస్తు శాస్త్రం అనేది పురాతనం నుంచి ఉందా, లేకపోతే రీసెంట్ గా తీసుకుని వచ్చారా? అది పురాతనమైన శాస్త్రమా? అసలు వాస్తు శాస్త్రం అంటే ఏంటి, అసలు దాని ప్రాముఖ్యత ఏంటి అనేది మా ప్రేక్షకులందరికీ ఒకసారి తెలియజేయండి. అయితే వాస్తవంగా నేను వాస్తుతో పాటు దిశా వాస్తు అనేది దిశను ప్రోత్సహిస్తున్నా. వాస్తు అనేది కేవలం 20% పనిచేస్తుంది. దానివల్ల చాలా మంది వాస్తు అంటేనే నమ్మకం కోల్పోయిండ్రు. అయితే ఇప్పుడు దిశ అనే దాన్ని 20 సంవత్సరాలు పరిశోధన చేసి నేను ప్రాక్టికల్గా రీసెర్చ్ చేసి ప్రూఫ్ ఇస్తూ చేస్తున్నాను దిశా వాస్తు. ఇది అయితే ఒక మనిషి జీవితం గురించి చెప్పగలిగే శక్తి ఒక దిశకు మాత్రమే ఉంది. ఒక మనిషి లైఫ్ ఎలా జరగాలి, ఏం చేయాలి, అతను ఉండాలన్నా, ఏం కావాలి, అసలు మనిషి జీవించాలన్నా వద్దా, అసలు మనిషి ఆరోగ్యంగా జీవించాలన్నా వద్దా, అసలు మనిషి గొప్పగా జీవించాలన్నా వద్దా, గెలుపు సాధించుకోవాలన్నా వద్దా అని సాధించే శక్తి ఒక దిశా వాస్తుకు మాత్రమే ఉంది. వాస్తు ఏమో ఇల్లు బాగుండాలి అంతే, ఇల్లు మంచిగా ఉంటుంది, బాగుంటుంది అని మాత్రమే చెప్పగలుగుతుంది. ఈ దిశా వాస్తు అనేది ఏమో మనిషి జీవితాన్ని దిశలు మారినట్లల్లా దశలు మారుతూ పోతాయి. అసలు మనిషి జీవితానికి దిశకి అసలు సంబంధం ఏంటి గురువు గారు? అయితే నాకిది తెలియదు. మా అమ్మ ఏమందంటే దిశ మారితేనే దశ మారుతుంది అని చెప్పినప్పుడు అసలు దిశ మారడం ఏంది, దశ మారడం ఏంది అనే కోణంలో 1-2 సార్లు ఆలోచన చేసిన. అంటే ఇది నాకెవరేం చెప్పలేదు, ఖాళీ ఆ మాట ఒకటే దాని మీదనే చూద్దామని చూశాను. అయితే ఒక శాస్త్రంలో ఏమని పేర్కొన్నా అంటే దిశలు 8. అయితే దాంట్లో దిశల గురించి కొన్ని వివరాలు చెప్పిండు. మొదటి స్థానం సొంతము, అంటే నాకు అల్వాల్ రెడ్డి కదా నా పేరు, దానికి తూర్పు మొదటి స్థానం అవుతుంది. మొదటి స్థానం అంటే తూర్పుకి వెళ్ళే స్టార్ట్ అవుతుంది. 2వ స్థానము కావర్గం. అయితే కా అన్నప్పుడు నాకు 2వ స్థానం అవుతుంది. అయితే మా ఇల్లు ఉన్నది నార్త్ ఈస్ట్ కార్నర్, అంటే నాకు అష్టమ స్థానం ప్రాణ సంకటము అవుతుంది. అయితే తూర్పు అనేది మంచిది నాకు. అదే నార్త్ ఈస్ట్ అనేది వాస్తులో నంబర్ 1, కానీ అది నాకు అష్టమ స్థానం. అష్టమ స్థానం అంటే ప్రాణ సంకటం, అంటే జీవించడం కుదరదు. సో మనం ఉండే దిశ ప్రకారం మనిషి జీవితం ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి ఈ రోజు కోట్లకు పడగలుగుతారు, రేపు దివాలా తీసిపోతుంటాడు. ఇది నేను రీసెర్చ్గా చెప్పిన. ఒక 3 కంపెనీల ఎండికి, సార్ మీరు 1 ఇయర్లో దివాలా తీయడానికి సిద్ధంగా ఉండండి అని. లేదు, మంచి ఫేమస్ వాస్తు పండితుడు నాకు నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు కట్టించాడు, ఆయన చాలా పకడ్బందీగా, అంటే ఏ చిన్న తేడా రాకుండా కట్టించి ఇచ్చిండు, దాంట్లో ఎటువంటిది లేదని అతను. నా దిశ ప్రకారం నీకు అది అష్టమ స్థానం ప్రాణ సంకటం, అసలు జీవించడమే కుదరదు నీకు అది అని నేను. నువ్వేదో చెప్తున్నావులే అని కొద్ది ఇచ్చేసింది. కానీ ఈరోజు ఆ 3 కంపెనీల ఎండి కిరాయి ఇళ్లలో ఉంటున్నా అంటే నమ్ముతారా? 300 కోట్ల పెట్టుబడి పెట్టిన అతను ఇల్లు అమ్ముకొని, కంపెనీలు అమ్ముకొని కిరాయి ఇళ్లలో జీవిస్తున్నాడు. సో దానంతటికి కారణం దిశ అంటారు. అంటే దిశ మనిషిని ఏమైనా చేసుకోవచ్చు. అయితే గురువుగారు, నార్మల్ గా మీరు ఒక మాట అన్నారు కదా, దిశ ప్రకారంగా మన జీవించి ఉండాలా, మన జీవితం ఎలా ఉంటది, ఎలా ఉండబోతుంది అనే విషయాలన్నీ మనకు తెలుస్తాయి అని అంటారు. నార్మల్ గా చాలా మంది పండితులు మనకి ఏం చెప్తూ ఉంటారు అని అంటే, జాతక ప్రకారం నీకు రాజయోగం ఉంది, లేకపోతే నువ్వు వృద్ధిలోకి పైకి వస్తావు, నువ్వు ఉద్యోగపరంగా బాగున్నావు, లేకపోతే నువ్వు ఇలాంటి హోమాలు చేపించుకోవాలి, ఇవన్నీ చెప్తూ ఉంటారు గురువుగారు. కానీ మీరు చెప్పేది ఏంటంటే దిశ అనే దాన్ని బట్టి అది డిసైడ్ అవుతుంది అని అంటున్నారు. అసలు అది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది మనుషుల మీద? అయితే మనం ఎంతవరకు నమ్మాలని ఆలోచన చేద్దాం. ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అన్నది ఒక విషయం అయితే,
మనం ఎంతవరకు నమ్మాలనే దాని మీద నేను నీకు ప్రూవ్ చెప్పగలను. చెప్పండి. ఎందుకనంటే మనకి తెలిసిన పండితులందరూ ఇప్పుడు చెప్పేది ఏంటంటే జాతక ప్రకారం అనే చెప్తున్నారు. మీరు దిశ ప్రకారం మన జాతకం అనేది ఉంటది. మన కంప్లీట్ జీవితం అనేదే దాని మీద ఆధారపడి ఉంటది అని చెప్తున్నారు. అవును. సో దానికి అసలు ఎలా నమ్మాలి అనేది కూడా మా అందరికీ కూడా తెలియాలి అదే. కదా గురువుగారు. అయితే ఇవాళ నేను ఏమంటున్నా, ఒక మనిషి అనారోగ్యానికి గురైండు. డాక్టర్ల తనకెళ్తే సార్ ఇది ఎంత మందులు పెట్టినా ఆరోగ్యం కుదుటపడే పరిస్థితులు లేవు, మందులు పనిచేయడం లేదు, ఇక మా వల్ల కాదు, వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి, లేదు మళ్ళీ మళ్ళీ చేస్తాం, మళ్ళీ 20 లక్షలు 30 లక్షలు ఇక డిమాండ్ పెరుగుతూనే పోతుంది, మళ్ళీ చేస్తాం మళ్ళీ ప్రయత్నం చేస్తామని. నేనేమంటున్నా అంటే దిశ సపోర్ట్ చేయనప్పుడు మెడికల్గా ఎటువంటి పురోభివృద్ధి ఉండదు. కొన్ని ఒక 2 విషయాల్లో మీరు చెప్పగలుగుతాం చూడండి. 100% ఆరోగ్యంగా ఉన్న ఆయనకి ఏం చెప్పిన అంటే మీరు 1 ఇయర్లో చనిపోవడానికి సిద్ధంగా ఉండండి అన్న. 1 ఇయర్లా చనిపోవడానికి మీరు సిద్ధంగా ఉండండి అదెలా అన్న. సాధ్యం గురువుగారు? సాధ్యమే. మీకు తెలుసుకోవచ్చు ఆ ఊరికి పోయి. ఆ ఊరికి పోయి మీరు తెలుసుకోవచ్చు. నన్ను అడగాల్సినంత అవసరం లేదు. ఆ ఊర్లో అడిగితే నా పేరు చెప్పినప్పుడే చెప్పేస్తారు. పలానా ఆయన చెప్పిండు, పలానా ఆయన ఇన్ని రోజుల్లో చనిపోయిండు అని. సో మనకి ఇప్పుడు దిశ బాగుంటే మనకి అన్ని అనుకూలంగా ఉంటాయని చెప్తున్నారు. హ్మ్. సో ఇప్పుడు మన జాతక ప్రకారం ఏమైనా దోషాలు ఉన్నప్పుడు మనం మంచి వాస్తున్న ఇల్లులో మనం మంచి దిశగా ఉంటే అది ఎటువంటి మన జాతక రీత్యా ఉన్న ప్రభావం ఏది దీని మీద చూపించదంటారా? ఇంకా జాతకాల గురించి నేను బాగా స్టడీ చేయలేదమ్మా. ఎందుకంటే ఒకరి శాస్త్రాన్ని నేను కించపరచడం నాకు ఇష్టం లేదు. నా దిశ ప్రకారాన్ని మాత్రమే నేను గత 20 సంవత్సరాలు పరిశోధన చేసి ప్రాక్టికల్గా ప్రూవ్, ఒక మనిషికి ఇన్ని రోజుల్లో చనిపోబోతాడు, ఒక మనిషికి ఇన్ని రోజుల్లో అనారోగ్య బారి నుంచి అసలు తగ్గిపోబోతుండ్రు, అసలు ఎలక్షన్లో పోటీ చేసే వ్యక్తి ఈ వ్యక్తి గెలుస్తున్నాడు, ఈ వ్యక్తి ఓడిపోతున్నాడు అని చెప్పి ప్రూవ్ చేసిన. అంటే ఇది మనకు ఆరోగ్యం అంటే ఇలా కిడ్నీలు ఫెయిల్ అయితే ట్రాన్స్లేషన్ అంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలా. నేను వితౌట్ ట్రీట్మెంటు, మందు ఇయ్యలేదు, మాత్ర ఇయ్యలేదు, ఎటువంటి చేయలేదు, కేవలం ఇంటికి కొంత ఆపరేషన్, కొంత అడ్జస్ట్మెంట్ చేయడం ద్వారా ఆ మనిషికి కంప్లీట్ ఆరోగ్యం ఇచ్చి చూపించిన. ఓకే, మీరు చెప్పేదంతా కూడా చాలా దీన్ని ఎప్పుడే కానీ ఏ ఒక్కరు చెప్పిన మాట అసలు నమ్మకూడదు. ప్రాక్టికల్గా రావండి అడిగి తెలుసుకోండి. నేను పలానా ఇండ్లలో పోయి అడగండి, అవసరమైతే వాళ్ళ మెడికల్ సర్టిఫికేట్లు చెక్ చేయండి. ఎందుకంటే ఒట్టి కథలు చెప్పకూడదు. మీరు ఆ మెడికల్ సర్టిఫికేట్లు చూసి ఆ డాక్టర్లను పోయి అడిగితే వాళ్ళు దానికి ఏమని చెప్తారో మీరే అడగొచ్చు. ఆ ఇంటి వాళ్ళని అడిగితే చెప్తారు, ఆ డాక్టర్లకి చెప్తారు కదా మా హాస్పిటల్లో ఇది చేసిండ్రు, మేము ట్రీట్మెంట్ చేసినామని. ఆ మందులు చూసిన డాక్టర్లకు అర్థమైపోతుంది. గురువు గారు మీరు ఇన్ని విషయాలు చెప్పారు కదా, మనతో మాట్లాడడానికి ఒక కాలర్ అయితే సిద్ధంగా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. హలో. హలో, నమస్కారం అండి. చెప్పండి. మీ పేరు? నా పేరు సుబ్బారావు. సుబ్బారావు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరు నుంచి. ఓకే, మీ ప్రాబ్లం ఏంటండి? నాకు ఏ వాస్తు ఇల్లు బాగుంటుందని దానికోసం. ఓకే, గురువు గారు మనతో పాటు లైవ్ లోనే ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పి మాట్లాడండి. చెప్పండి సార్. ఇప్పుడు నాకు ఏ దిక్కు ఉండే ఇల్లు బాగుంటది? సొంతిల్లు. మీ భార్య పేరు ఏం పేరు? సుప్రియ. సుక్రియ. మీ పిల్లల పేర్లు? మా అబ్బాయి పేరు సుజిత్, సుదీప్. మీకు నార్త్ ఈస్ట్ కార్నర్ నెంబర్ 1, నార్త్ ఈస్ట్. నెంబర్ 2 ఎనీ కార్నర్, వెస్ట్ ఫేస్ సెంటర్ అయితే ఇంకా నెంబర్ 1, వెస్ట్ వెస్ట్. వెస్ట్ సెంటర్. మీ ఫ్యామిలీ మొత్తానికి హ్యాపీగా గడపగలుగుతారు. అది వెస్ట్ వెస్ట్. వెస్ట్ సెంటర్ లేక నార్త్ ఈస్ట్ కార్నర్. అప్పుడు మీరు కిరాయిలు తీసుకొని చెక్ చేసుకోవచ్చు నేను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అని. అవునా? మీరు 6 నెలలు ఉంటే మీరే చెప్తారు నాకు. మీకు తెలిసిన వాళ్ళందరితో నాకు ఫోన్ చేపిస్తారు, ఈసారిని అడగండి బాగుంటుందని. అవునా? ఇప్పుడు నాకు ఏది వెస్ట్ బాగుంటుందా? వెస్ట్ సెంటరు లేకుంటే ఎనీ కార్నరు, నార్త్ ఈస్ట్ కార్నర్. నార్త్ ఈస్ట్ కార్నర్ కావాలా? ల్యాండ్ వెస్ట్ కార్నర్. వెస్ట్ సెంటర్. సరే సరే.
ఓకే, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు Hmm. గురువు గారు. నమస్కారం అండి. సదానందం గారు చెప్పండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్కారం. నమస్కారం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మీ సమస్య ఏంటో గురువు గారు లైన్ లోనే ఉన్నారు, గురువు గారితో మాట్లాడండి. సార్ అడగండి. ఆ? ఓకే, మీరు టీవీ నుంచి కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి. మేడం మేము ఏం చేసినా కూడా సార్ మేము ఏం చేసినా కూడా కలిసి వస్తలేదు, ఏమైనా కూడా బాగుంటలేదు. మీ పేర్లు ఏం పేర్లు చెప్పండి. చదవలేం. సదానందం. మీరు ఇప్పుడు ఉంటున్న ఇల్లు ఎక్కడ మళ్ళీ ఉంది? తూర్పా, ఉత్తరమా, దక్షిణమా? మాకు ఇల్లు తూర్పు. తూర్పు నుంచి దక్షిణం నుంచి గంగాటపు గంగలు ఉంటాయి సార్. అట్లా కాదు. తూర్పు అర్థం కదా సార్? తూర్పు ముఖద్వారమా, ఉత్తర ముఖద్వారమా, దక్షిణ ముఖద్వారమా? మీ ఇల్లు ఎక్కడ మళ్ళీ ఉంది? మీ ఇంటి ముందర రోడ్ ఎక్కడుంది? పక్క సైడ్ లో ఉండదు. ఆ? మీ ఇల్లు ఇంటి ముందల రోడ్డు ఉత్తరం దిక్కుందా, తూర్పు దిక్కుందా, దక్షిణం దిక్కుందా, పడమర దిక్కుందా? ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది గురువు గారు. సో కాలర్స్ మీరు కాల్ చేశారు కదా, మీరు టీవీ నుంచి కొంచెం దూరంగా వచ్చి మాట్లాడితే అప్పుడు గురువు గారు చెప్పేది వినిపిస్తుంది. సదానందం గారు, మీరు మరొకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాల్ చేసి గురువు గారితో మాట్లాడండి. గురువు గారు, ఇప్పుడు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? వీరబాబు అండి. వీరబాబు. ఓకే, వీరబాబు గారు, మీ సమస్య ఏంటో గురువు గారితో చెప్పండి, మాట్లాడండి. సార్ అదే నాకు నా పేరు మీద ఏది బాగుంటుందండి వాస్తు? మీ భార్య పేరు? అనుష అండి. అనుష. అంటే మిమ్మల్ని బాబు అని పిలుస్తారా, వీర బాబు అని పిలుస్తారా? బాబు కదండి, వీరబాబు అండి. వీరబాబే, కానీ మిమ్మల్ని పిలిచేది వీరబాబు అంటారా, బాబు అంటారా? నేను వీరబాబు అని పిలుస్తారండి. ఆ, మీ భార్య పేరు అనిత. అవునండి. మీ పిల్లల పేర్లు? నన్ను శ్రీశైల వీరేంద్ర అండి. పిలిచే పేరు మాత్రమే చెప్పండి. అవును? పిలిచే పేరు మాత్రమే చెప్పండి. వీరేంద్ర అండి. వీరేంద్ర. వీరేంద్ర. రమేశ్వరి అండి పాప పేరు. మరి నార్త్ సెంటర్ ఫేస్ ఈస్ బెస్ట్. నార్త్ అండి. నార్త్ సెంటర్. ఓకే. ఇంకా మిగతా ఎనీ సెంటర్ ఇస్ సెకండ్ ఆప్షన్. సెకండ్ వస్తాయండి. సెకండ్ ఆప్షన్. తూర్పు ఉన్నా, వెస్ట్ ఉన్నా, సౌత్ సెంటర్ ఉన్నా, ఎనీ ఆప్షన్ సెకండ్ ఆప్షన్, నాట్ Second ఎనీ option. కార్నర్. ఓకే. ఫస్ట్ ఆప్షన్ నార్త్ సార్. నార్త్ సెంటర్ రెండింట్ల మధ్యలో ఉండాలా. Fix. అనుష కాదు, అనుష అండి పేరు. అనుష. అది పక్కన పెట్టండి. మీ ఇల్లు నార్త్ సెంటర్. నార్త్ అండి. నార్త్ సెంటర్ అంటే రెండింట్ల మధ్యన ఫిక్స్ గా ఉండాలా. సార్ అంటే గల్లీ లేకుండా ఉండాలి. గల్లీ కానీ రోడ్ కానీ, ఈస్ట్ గల్లీ కానీ, మళ్ళా నార్త్ రోడ్ ఒకటే ఉండాలి. ఈస్ట్ ఉండొద్దు, వెస్ట్ ఉండొద్దు. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయిందండి. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు గురువు గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు సత్యం అండి. ఓకే, సత్యం గారు, గురువు గారు లైన్ లోనే ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పి మాట్లాడండి. ఓకే. హలో, మాట్లాడండి. గురూజీ నమస్కారం అండి. నమస్కారం. నా పేరు గురూజీ సత్యం అండి. సత్యం. మీ భార్య పేరు? అవునండి. మా భార్య పేరు సుమిత్ర. మీ పిల్లల పేర్లు? మా పిల్లల పేర్లు బాలాజీ, శ్వేతశ్రీ, మారుతి. మరి మీకు మీ ఇల్లు ఎక్కడ మళ్ళీ ఉంటుందో చెప్తారా? తూర్పా, ఉత్తరమా? మాది వచ్చేసి దక్షిణానికి ముఖంగా ఇక్కడ జస్ట్ ఒక తూర్పు అనేది కొద్దిగా తగ్గుతుందండి లైట్గా. కాదు, తూర్పు ముఖద్వారం ఉంది మీది. లేదండి, దక్షిణంకే వస్తుంది గురూజీ. దక్షిణంకే వస్తుంది. దక్షిణం ఫేసు. అంటే దక్షిణంకి కొద్దిగా వస్తుంది, ఒక సైడ్ తూర్పు వస్తుంది. మీకు రోడ్ ఎక్కడుంది చెప్పండి. ముందరనే మన ఇంటి ముందరనే మన తూర్పు సైడ్కి వెళ్తుంది రోడ్డు. తూర్పున ఉందా రోడ్డు, ఉత్తరంలో ఉందా, దక్షిణంలో ఉందా? ఇది కొంచెం క్రాస్ ఉంది గురూజీ. మొత్తం ఉండని, క్రాస్ ఉండని, ఉన్నా సరే సగం చెప్పి ఎక్కడిదో పక్క చెప్పు. తూర్పుకు ఉందా, ఉత్తరం ఉందా? తూర్పు అనుకోండి.
మరి సెంటర్ ఇల్లు మీది, అవునవును గురుజీ. మరి అంత ఇబ్బందులలో ఉండడం కష్టమే కదా. అవును గురుజీ, కొంచెం ప్రాబ్లమ్స్ లో ఉన్నాం బాగా. చాలా ఇబ్బందులలో ఉన్నావు. నార్త్ ఈస్ట్ కార్నర్ తీసుకో, ఎనీ కార్నర్ తీసుకో, వెస్ట్ ఫేస్ తీసుకో. ఏది గురుజీ? నార్త్ ఈస్ట్ కార్నర్ ఇస్ బెస్ట్. నార్త్ ఈస్ట్ కార్నర్ గిట్, లేదా వెస్ట్ సెంటర్, వెస్ట్ సెంటర్, లేకుంటే ఎనీ కార్నర్. లేదంటే ఎనీ కార్నర్. అంతేగాని తూర్పు మధ్య, ఉత్తర మధ్య, దక్షిణ మధ్య మీకు చెల్లుబాటు కాదు. ఓకే గురుజీ, థ్యాంక్ యూ గురుజీ, ఆ. థ్యాంక్ యూ గురుజీ. ఓకే. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరొక కాలర్ మున్స్వామి గారు సిద్ధంగా ఉన్నారు. గురుగారు నమస్తే. మున్స్వామి గారు, హలో. హలో మునిస్వామి గారు, మీరు టీవీ నుంచి కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి. ఓకేనా? మేడం. ఓకేనండి. గురువు గారు లైన్ లోనే ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం. హలో, మీ పేరేం పేరు? మునిసామరెడ్డి. మునిస్వామి గారు. మునిసామరెడ్డి. మీ ఇల్లు ముఖద్వారం తూర్పు మధ్య భాగమా? తూర్పు, ఉత్తరము. ఉత్తర మధ్య భాగం. ఆ, రెండిండ్ల మధ్యలో ఉంది మీ ఇల్లు. మీకు ఒకటే రోడ్ ఉంది ఉత్తరం. ఒకటే రోడ్డు సార్. మీ భార్య పేరు? వసుంధర సార్. మరి ఆమెకు బాగుంది, నీకే కదా ఇబ్బంది. అవును సార్. కష్టమైతుంది. అవును సార్. మీకు రెండు ఆప్షన్లు ఉన్నాయి. చెప్పండి సార్. సౌత్ సెంటరు, సౌత్ సెంటర్ ఇల్లు అయి ఉండాలి, లేకుంటే సౌత్ వెస్ట్ కార్నర్ అయ్యి ఉండాలి. మీ ఒక్కరికి కొద్దిగా ప్రాబ్లం ఎక్కువ ఉంది కాబట్టి సౌత్ సెంటర్ ఇల్లు అయి ఉండాలి, సౌత్ వెస్ట్ కార్నర్ ఇల్లు అయినా సెకండ్ ఆప్షన్. ఇంకా వేరే ఏదైనా కొద్ది ఇబ్బంది అవుతుంది. ఎనీ కార్నర్ అయితే కొద్ది ఇబ్బంది అవుతుంది మీ భార్యకు. మీ కార్నర్ ఇప్పుడు లేదు, కానీ ఇప్పుడు మీకు ఉండాల్సిన ఇల్లు దక్షిణం సెంటర్ అని ఉండాలి. ఎనీ కార్నర్ ఉంటేనే నీకు బాగా. సౌత్ సెంటర్ ఉంటే నీకు మీ భార్యకి ఇద్దరికి హ్యాపీ. సౌత్ సెంటర్ అంటే దక్షిణం సెంటర్. అది చాలా తక్కువ దొరకవు. హైదరాబాద్ పాత బజార్లా, లేకుంటే పాలమూరు పాత బజార్లా లాంటి తోవలో దొరుకుతాయి. తుర్కోల ఏరియాలలో దొరుకుతాయి. మీరు ఇల్లు కిరాయి ఇల్లు తీసుకొని మారి చెక్ చేసుకోవచ్చు. లేకుంటే కార్నర్ ఇల్లు తీసుకో. ఫస్ట్ కార్నర్ ఇల్లు దొరుకుతాయి, తీసుకో. అప్పుడు నీకు హ్యాపీనెస్ గా అనిపిస్తావు. ఒక 6 నెలల కల్లా ఇబ్బందులు పోతాయి. 3 నెలల కల్లా. 6 నెలల తర్వాత ఇంకా నీకు పర్వాలేదు, ఇంకా నాకేం ఫికర్ అంటావు. సంవత్సరం అయితే ఇక నాకు ఫోన్ చేస్తే మొదలు పెడతావు, ఎక్కడున్నావు సార్, నేను వస్తున్నా నీ దగ్గరికి అని. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మరొక కాలర్ శ్రీశైలం గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే శ్రీశైలం గారు. హలో. హలో హలో శ్రీశైలం గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? వికారాబాద్ నుంచి మేడం. ఓకే, వికారాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. గురువు గారు లైన్ లోనే ఉన్నారు, మాట్లాడండి. వికారాబాద్ నుండి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే, గురువు గారు లైన్ లోనే ఉన్నారు, మాట్లాడండి. శ్రీశైలం. మీ ఇల్లు ఎక్కడ మళ్ళీ ఉంటుంది? తూర్పా ఉత్తరమా? తూర్పు. అంటే మధ్య ఒకటే రోడ్ ఉంది తూర్పుకు? తూర్పు ఒకటే రోడ్, ఈస్ట్ సైడ్ ఒకటే రోడ్ ఉంది. మేము అక్కడ ఎవరు గలీలో లాస్ట్ కున్నాం గురుగారు. ఎట్లా ఉన్నా మీరు ఇబ్బంది బాగా ఉంది, నీకు సరిపోయినంత ఇబ్బంది ఉంది. మీకు కార్నర్ ఇల్లు అయ్యి ఉండాలా, ఎనీ కార్నర్ ఇల్లు. సరేనా? కార్నర్ అంటే ఇట్లా మధ్యలో లేదు, 2 రోడ్లు, పక్కకు ఒక రోడ్డు, ముందర ఒక రోడ్డు. కనీసం పెద్ద రోడ్ లేకున్నా గల్లీ రోడ్ అని ఉండాలి పక్కకు. ఇక్కడ పక్కకు రోడ్డు నీ ఇల్లు కానుకొని పక్కకు గల్లీ అని ఉండాలి, రోడ్ అని ఉండాలి. ముందల రోడ్డు కాక మళ్ళీ పక్కకు ఎడమ పక్క అయినా కుడి పక్క అయినా ఒక రోడ్డు ఉండాలి.
ఇంటి ముందర ఉన్నది, ఇంటి పక్కకు ఉన్నది రోడ్డు. పక్క గిడి ఉందా? పక్కకు కూడా ఉన్నది. లేదు, కరెక్ట్ చెప్తలేవు ఏమో. ఇక మా ఫాదర్కి ఇచ్చి మాట్లాడండి. సరే. హలో, ఆ, మీ పేరేం పేరు? అంజయ్య. ఆ? అంజయ్య. 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 మీకు రోడ్డు తూర్పుకు రోడ్డు ఉంది, ఉత్తరానికి రోడ్డు ఉందా? తుడుచుకు ఇల్లు మూతలు ఆ, కుర్చీ దానికి రోడ్డు ఉన్నది, పీచు రోడ్డు. ఉత్తరానికా తూర్పుకా? ఇట్లా తుడుపులో ఇక్కడ ఉత్తరానికి వెళ్తుంది. మా ఇంటి దగ్గర అయితే మధ్య రోడ్డు ఇంటి మధ్య ఉన్నది. నేనేమంటున్నా, తూర్పు రోడ్డు ఉందా, ఉత్తరం రోడ్డు ఉందా? అది మెయిన్ రోడ్ సార్, మెయిన్ రోడ్. అదే ఒకటే రోడ్డు ఉందా, రెండు ఉన్నాయా? ఒకటే పీచు రోడ్ ఒకటే ఉంది. మరి నీకు బాగానే ఉంటాయి, మీ కొడుకే ఇబ్బంది. నాకు బాగుంటుంది కానీ కొడుకుంటాను. ఆయన ఏం చేసినా ముందరికి రాడు. ఏం చేయాలి సార్ మరి? మీకు పర్మనెంట్ ఫేస్ ఇల్లు అయితే బాగుంటది. మరి ఈ ఫేస్ ఇల్లు అయితే మీకు బాగా చెల్లుబాటు కాదు. యాప్ వచ్చింది పిల్లగానికి. అదే కష్టం, దొరకడం కష్టం అవుతుంది. ఏది చేసినా ముందరికి రావడం కష్టం అవుతుంది. కాబట్టి బెస్ట్ ఫేస్ తీసుకొని మీ కొడుకు తొందరలో జాబ్ దొరికి చూపిస్తుంది. 2-3 నెలలు లీవ్ పెట్టింది కానీ మళ్ళీ పోతే కూడా టైం పడుతుంది. అదే నేనేమంటున్నా, వెస్ట్ ఫేస్ అని ఉండాలి. వెస్ట్ ఫేస్ అయితే మీ ఇద్దరు కలిసి వస్తాయి కాబట్టి ఇద్దరు హీరోలు అవుతారు. సరేనా? దానికి కావాల్సింది ఏముండదు, మన ఇల్లు కిరాయి ఇల్లు అన్న తీసుకోవాలి, మనం ఇల్లు అన్న మార్చుకోవాలి. దానికి వేరే ఆప్షన్ లేదు. అవకాశం ఉంటే చెప్తుంటి, నేను వచ్చి చేస్తా అని చెప్తుంటి. ఒకవేళ మరి పిలిస్తే నేను ఏమన్నా చూస్తా అవకాశం, అదే ఇల్లు వనికొచ్చేటానికి ఏమన్నా అవకాశం ఉందేమో. ఓకే, కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి మరొకసారి కాల్ చేయండి, గురువు గారితో మాట్లాడండి. ఇప్పుడు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, గురువు గారు మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే బాలరెడ్డి గారు. మీరు టీవీ నుంచి కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి. ఓకే, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మల్కాజ్గిరి. గురుగారు లైన్ లోనే ఉన్నారు, మాట్లాడండి. మీ ఇల్లు ఎక్కడ మళ్ళీ ఉంది? మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ, తూర్పా ఉత్తరమా? కాదు, మీ ఇల్లు ముఖద్వారం తూర్పుకా ఉత్తరానికా? మీరు ఆ టీవీకి వెళ్ళి దూరం వస్తే బాగుంటది. సరే, ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయిందండి. కాలర్స్ ఎవరైనా కాల్ చేసేటప్పుడు టీవీ నుంచి కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి, అప్పుడే గురువు గారు చెప్పేది క్లియర్ గా వినిపిస్తుంది. ఇప్పుడు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, గురువు గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు ఏంటండి? పూల్ సింగ్. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఖమ్మం డిస్ట్రిక్ట్. ఓకే, గురువు గారు లైన్ లోనే ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పి మాట్లాడండి. ఓకే, చెప్పండి. పూల్ సింగ్ గారు, మీరు టీవీ నుంచి కొంచెం దూరంగా రండి. మీరు టీవీకి దూరంగా ఉండి మాట్లాడు నాతోని. సరేనండి. హలో, చెప్పండి సార్. నాకు వెస్ట్ ఫేస్ ఇల్లు ఉంది సార్, మరి ఎట్లా వస్తుందా లేదా అని డౌట్ వచ్చి ఫోన్ చేశాను సార్. మీకు సెంటర్ ఇల్లు ఒకే ఇల్లు ఉంది, ఒకటే రోడ్ ఉంది. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది గురువు గారు. మరొక కాలర్ బెంగళూరు నుంచి సిద్ధంగా ఉన్నారు, శివకుమార్ గారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే శివకుమార్ గారు. హలో. హలో, చెప్పండి. మేడం, నేను శివకుమార్ అండి, బెంగళూరు ఇంకా. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడా? మా ఇల్లు ముఖద్వారము ఈ పక్క నార్త్ ఉంది సార్. నార్త్ సెంటర్, కార్నర్ కాదు. కార్నర్. అదే మేమంటే రెంట్ కొన్నాం ఇంట్లో. అదే రెంట్దే, కార్నర్ కాదు, సెంటర్ ఇల్లు. కార్నర్, నా వెస్ట్ నార్త్ కార్నర్. వెస్ట్ నార్త్ కార్నరా? వెస్ట్ నార్త్ కార్నర్. బానే ఉంది కదా నీకు? బాగానే ఉంది సార్. ఏం పని చేసినా డబ్బులు వచ్చినట్లే వస్తాయి, అట్లే వెళ్ళిపోతాంది. అట్లనా? అయితే నీకు మీ పేరేం పేరు? శివకుమార్ సార్.
ఓహో. ఇంకేమన్నా మీకు నిక్ నేమ్లు ఉన్నాయా? సార్ మీకు వ్యాపారమా? బిజినెస్ సార్. ఏం బిజినెస్? సార్ మాది ఒక డ్రై క్లీనింగ్ షాప్ ఉంది సార్. ఓహో, అంటే ఇదే పేరు పెట్టి పిలుస్తారా? మీకు నిక్ నేమ్లు ఉన్నాయా? సార్ శివకుమార్ అనే పిలుస్తారు సార్. బాగానే ఉండాలి, కానీ మరి ఇల్లు ఎట్లుందో తెలియదు. మీరు తర్వాత ఫోన్ చేయండి రేపు మార్నింగ్. ఓకే శివకుమార్ గారు, మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి మరొకసారి అయితే కాల్ చేయండి మీ ఫ్రీ టైంలో. అప్పుడు గురువు గారితో ప్రత్యేకించి మాట్లాడండి. గురువు గారు పరిష్కార మార్గాన్ని అయితే చూపిస్తారు. ఇప్పుడు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు గురువు గారు. నమస్కారం అండి. హలో, మీ పేరండి? మణిదీప్ రెడ్డి మేడం. సారీ, నవనీత్ రెడ్డి. మణిదీప్ రెడ్డి. మణిదీప్ రెడ్డి. ఓకే, మణిదీప్ రెడ్డి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము వచ్చేసి మేడ్చల్ వచ్చాం. ఓకే, మేడ్చల్ నుంచి. గురువు గారు లైవ్ లోనే ఉన్నారు, మాట్లాడండి. మేడం. హలో, చెప్పండి సార్. మేడ్చల్ నుంచి మాట్లాడుతున్నాం సార్. మీ ఇల్లు ముఖద్వారం ఎక్కడ ఉంటది? తూర్పా ఉత్తరమా? మాకు ఈస్ట్ సార్. ఈస్ట్ సెంటరా? ఈస్ట్ సెంటర్ ముందు ఎదురు రోడ్ వస్తుంది సార్. ఒకటే రోడ్ ఉంది. రోడ్ ఒకటి. ఏం పేరు? మణిదీప్ రెడ్డి. మరి ఆర్థికంగా ఇబ్బంది బాగుంటది కదా సార్? అవునా సార్? ఆర్థికంగా ఇబ్బంది బాగా పెడుతుంది సార్. అదే సార్ తెలుసుకుందామని ఫోన్ చేసాము. మీరు మీ భార్య పేరు? ధనలక్ష్మి. ధనలక్ష్మి. మీరు వెస్ట్ సెంటర్ ప్లేస్ తీసుకోండి, నార్త్ వెస్ట్ కార్నర్ తీసుకోండి. నార్త్ వెస్ట్ కార్నర్ తీసుకొని హ్యాపీగా ఉంటారు. మీరు ఒక 3 నెలలు చూస్తే మీకే అర్థమవుతుంది ఇలా ఉంటుందా అని. సరేనా సార్? కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. గురుగారు ఈరోజు ఎన్నో విషయాల్ని మాకు తెలియజేశారు. అండ్ మాకు తెలియజేయడానికన్నా ముందు ఎంతో మంది కాలర్స్కి అయితే వాళ్ళందరికీ చక్కటి పరిష్కార మార్గాన్ని అయితే చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. సో ప్రేక్షకులందరూ చూసారు కదా, మీకు కూడా ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నా, మీ వాస్తుపరంగా దిశపరంగా ఏమైనా బాగోకపోయినా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే గురుగారికి కాల్ చేయండి. గురుగారు పర్సనల్ గా మాట్లాడతారు. మీ సమస్యకి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ పరిష్కార మార్గాన్ని అయితే చూపిస్తారు. సో ఈ కార్యక్రమం సమయం ఇంతటితో ముగిసిపోయింది కాబట్టి రేపు మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.